బయలు దేవతలను ఎప్పుడైతే సంహరించి ఉన్నాడో వారి యొక్క సేవకుల్ని, అహాబు ఏలియా మీద ఎలా ఉన్నాడ, చాలా కోపాన్ని కలిగిన వాడై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు అని లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉంది. అందుకని అంటున్నాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు ఆ భూమి మీద వర్షింపలేదు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా చనిపోయిన పిల్లవాడిని కూడా బ్రతికించి ఉన్నాడు. చూడండి, ఎంత ఆయన ప్రవక్త ఎంత అద్భుతమైన వాడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. ఒక పిల్లవాడిని కూడా ఆయన బ్రతికించాడు అని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఏలియా చనిపోలేదు. ప్రియమైన వాళ్ళ భూలోకంలో అనేక మంది మనం ఏదో ఒక రోజును చనిపోతాం. మనకన్నా ముందు అనేక మంది చనిపోయారు. కానీ ఏలియా ఏమవ్వలేదంట, చనిపోలేదు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే అతడు అగ్నిరథముతో పరలోకానికైనా తీసుకుని పోయినట్లుగా పరిశుద్ధ దేవుని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని మనకున్న విషయాల కన్నా ఏలియా చాలా అద్భుతంగా ఉన్నాడు. మంచి ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. ఒక చంటి పిల్లవాడిని బ్రతికించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆయన మరణించలేదు. పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు, కొనుక్కోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగం ఏం తెలియపరుస్తుంది, ఆయన మన వంటి స్వభావం గలవాడే. ఈ మాట వినడానికి కొద్దిగా కష్టము ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. ఎందుకంటే పాత నిబంధన వాక్య భాగంలో ఒకసారి మనం చదువుకున్నట్లయితే 1 రాజులు 19వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏలియా తాను ఒక దినమ ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బందలి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనివని ప్రార్థించిన వారికి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా ఎంతో నిరాశతో ఉన్నాడు. సాధారణంగా మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా నిరాశలో మనం ఉన్నప్పుడు మనం ఏమంటామంటే, ఎందుకు ఈ బ్రతుకు నన్ను కూడా తీసుకుపో అంటాం. అంటే ఏలియా చావడానికి ఇష్టమవుతున్నాడంటే తన జీవితంలో ఏదో బాధ కలిగి ఉన్నాడు, ఎంతో నిరాశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా అంత మంచి ప్రవక్త అయినప్పుడు, అంత శక్తివంతమైన ప్రవక్త అయినప్పుడు అతడు ఎందుకు నిరాశ కలిగి ఉన్నాడు అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించవలసిన వారి బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని గొప్ప ప్రవక్తగా ఒక్కడైన ఏలియా ఎందుకు నిరాశతో నిక్షోభతో వేదనలో ఉన్నాడు సరే ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. అంత మాత్రమే కాకుండా ఆ సమస్యలకు కారణం ఏంటో పరిష్కారంగా మనము తెలుసుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా. ఈ గొప్ప ప్రవక్త విలువైన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏలియా ఈ రాత్రి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అంటే అటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఏలియా, ఒక అత్యున్నతమైన ప్రవక్తగా ఉన్న ఏలియా ఎందుకు సమస్యల్లో ఉన్నాడు, ఆయనలో ఎందుకు నిరాశ ఉంది, ఆయనలో ఎందుకు బాధ ఉంది, ఆయనలో ఎందుకు వేదన ఉంది, ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవలసిన వారి బిడ్డగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరాశ నక్షత్రం గురించి కొన్ని విషయాలు ఏలియా నుండి మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళం, మనం ఎప్పుడైతే నిరాశతో ఉంటామో ఆయన మనకు ఒక ఆదరణగా ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. ఒక కారణం ఏంటంటే మనలను మనం పరిశీలన చేసుకుందాం. మనకు ఆ జీవితంలో మనం కూడా
మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా పరిష్కారముగా దేవుని మాటలు మనం ఆలకించాలి. ఆయనకు చెప్పిన వాటిని మనం చేసేవారిగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏలియాకున్న సమస్య ఏంటో ఈ రాత్రి మనం చూద్దాం ప్రియమైన మాట. ఏలియాకున్న సమస్య ఏంటి, తర్వాత మన సమస్య గురించి మనం ఆలోచించేద్దాం. కాబట్టి ముందు ఎవరి సమస్య గురించి తెలుసుకుందాం. ఏలియాకు అసలు ఎందుకు సమస్య ఉంది, అంత మాత్రమే కాకుండా అతడు ఎందుకని బాధపడుతూ ఉన్నాడు. మొదటగా ఏలియా బాగా అలిసిపోయాడు ప్రియమైన వాళ్ళు. ఏలియా ఎలా ఉన్నాడంట, బాగా అలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అతడు కర్మేల కొండ మీద ప్రవక్తలతో కఠినమైన ఆ యొక్క విషయానికి మనం చూసినట్లయితే కఠినమైన పరిస్థితుల నడుమ తన సమయాన్ని అంతటిని కూడా ఏం చేశాడు, గడిపాడు ప్రియమైన వాళ్ళు. చూడండి, మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో మనం ఏం చేస్తాం, అలసిపోతాం. అలసిపోయి చాలా నిరాశతో ఉంటాం, చాలా బాధలో మనము ఉంటూ ఉంటాం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ కర్మేల పర్వతం మీద కాబట్టి ఏలియా ఒక సమస్య కలిగి ఉన్నాడు. ఆ సమస్యలో రాత్రంతా కూడా అక్కడ జాగారం చేశాడు. ఆ జాగారం చేసినప్పుడు అతడు ఎంతగానో అలిసిపోయిన వాడిగా ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ కథ మనందరికీ తెలిసింది. ఎందుకంటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ దేవుడు నిజమైన వాడు, బయలుదేవుడా ఇశ్రాయేలు దేవుడా అని ఒక పోటీ కర్మేల పర్వతం మీద కొనసాగినట్లుగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అనేది ఇక్కడ తెలియజేయడానికి అతను ఒక పరీక్ష పెట్టాడు ప్రియమైన వాళ్ళరా. ఆ పరీక్ష ఏంటంటే, ఆ పరీక్ష ఒకసారి మనం చూసినట్లయితే ఆ కర్మేల కొండ మీద అర్పించిన అర్పణ దేవుడు దహిస్తే, ఏ దేవుడైతే దహిస్తాడో అతడే నిజమైన దేవుడు అని ఒక పరీక్ష ఏలియా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఈ పరీక్ష మొట్టమొదటిగా ఆ బయలుకు చెందిన ఆ యొక్క ప్రవక్తలకు ఇక్కడ పాటించులైతే ఆ ప్రవక్తలందరూ కూడా వారి దేవుడికి ఏం చేస్తారంట, ప్రార్థన చేశారు. ఆ బయలుదేవునికి మొదలుగా అవకాశాన్ని ఇచ్చినప్పుడు బయలుదేవతలు, ఆ బయలు యొక్క సేవకులు, వారి యొక్క అందరూ కూడా ఏం చేశారంట, ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ వారి దేవుడి నుండి ఏమాత్రం కూడా జవాబు రాలేదు ప్రియమైన వాళ్ళు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించినప్పుడు కూడా ఆ యొక్క అగ్ని చేత ఆ యొక్క దహన బలి దహించి వేస్తాడేమని వాళ్ళు ఎంతో కేకలు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయినప్పుడు కూడా వారి ప్రార్థన వారి దేవుడు వినలేదు అని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించినప్పుడు వారి దేవుడు వారు వినలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, గట్టిగా కేకలు వేస్తున్నారు. చూడండి, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం స్లోగా పిలుస్తాం, తలుపు దగ్గర పిలుస్తాం. ఆ తలుపు దగ్గర వాళ్ళ ఇంట్లో నుంచి పలకలేదనుకుని మనం ఏం చేస్తాం, కొద్ది గట్టిగా అరిస్తాం. ఇంకా గట్టిగా అరిసిన పలకలేదనుకుని ఏం చేస్తాం, తలుపులు మనం పడతాం. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు, వారి దేవుడు ఏ విధంగా జవాబు ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తున్నారంట, కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తున్నప్పుడు కూడా జవాబు ఇవ్వకపోతే తమ శరీరాన్ని శిలపెట్లతో ఏం చేస్తారు, గాయపరుస్తూ ఉన్నారు, చీల్ చేసుకున్నారు వారి యొక్క శరీరాన్ని. రక్తం అంతా కూడా కారిపోతుంది. ఈ విధంగా అయినా మా దేవుడు వస్తాడేమో అని వారి యొక్క దేహాలను ఏం చేస్తారంట, ఆ శిలపెట్లతో గీసుకుంటుంటే ఆ రక్తం అంతా కూడా ప్రవహిస్తుంది. అయినప్పుడు కూడా వారి దేవుడు రాలేదు అని పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కత్తులతో శరీరాన్ని గాయాలు చేసుకుంటూ ఉన్నారు. మొదట శిలపెంకులతో గాయాలు చేసుకున్నారు, రావటం లేదు. ఇప్పుడు కత్తులు తీసుకుని ఏం చేస్తున్నారు, వారి దేహాలని గాయపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా రాలేదు ప్రియమైన వాళ్ళరా. ఆ బయలులో ఏమాత్రము కూడా జవాబు రాలేదు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బయలు నేటి యొక్క అబద్ధ దేవుళ్ళలో ఒకడగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. బయలు దేవుడు అబద్ధ దేవుళ్ళలో ఒకడవాడిగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతడు అబద్ధం కాబట్టి అతడు ఏమీ కూడా చేయలేకపోయిన వాడు. అంటే వాళ్ళు విశ్వసిస్తున్న దేవుడు అబద్ధమైన వాడు కనుక అటువంటి దేవుడు వారికి ఎటువంటి సహాయం చేయలేడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అది నేను కీర్తనకారుడు, కొండల తట్టు నాకు కనిపిస్తున్నాను, అది సహాయం ఎక్కడి యెహోవా నాకు సహాయం కలుగును. ఇంకేమన్నాడు అక్కడ, ఆయనే భూమి ఆకాశంలో సృజించిన వాడు. అంటే మనకు సహాయం చేసేవాడు
అతడు ఏదో మాట్లాడలేని వాడు కాదు, శక్తి లేనివాడు కాదు. అతడు ఏ విధంగా కూడా మనకు సహాయపడేవాడు. ఎలా అంటే ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. కాబట్టి ఆయన భూమిని ఆకాశమును తన నోటి మాటతో సృజించాడు. ఆయన మనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ బయలుదేవుడు ఏ విధంగా కూడా వారికి ఎన్ని విధాలుగా వారు అలసిన తమ దేహాలని చీల్చివేసుకున్నా వారికి ఎటువంటి జవాబును ఇవ్వలేదు అని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటతెల్లగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అయితే ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ రాత్రి ఇశ్రాయేలు విశ్వసిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పరలోకం నుండి అగ్ని పంపించాడు. ప్రియమైన వాళ్ళను ఆయన ఏం చేశాడంట? పరలోకము నుండి అగ్ని పంపించాడు. కేవలం ఆయన 12 గోత్రాల నుంచి 12 రాళ్ళు తీసి అక్కడ దహన బలికి అర్పించినప్పుడు కేవలం ఏలియా ప్రార్థన చేస్తే పరలోకము నుండి ఏమొచ్చిందట? అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని అగ్ని ఇక్కడ చూడండి, దహన బలి అయితే పశువులను, కట్టెలను, రాళ్ళను అక్కడ బొగ్గుని దహించి అక్కడ కందకమందున్న నీళ్లు ఆరింపచేసిన వారికి మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సోదరుడా, ఆయన జనులందరూ దాన్ని చూసి సాగిల పడ్డారు. అంటే చూడండి, దేవుడు చేసిన కార్యం అది ఎంతో విలువైనది గనుక, ఎంతో ఘనమైనది గనుక ఆ తడిచిపోయిన కట్టెలను కూడా ఏం చేసింది? ఆ అగ్ని కాల్చివేసింది. చూడండి, మనం పొలాల మీద నీళ్లు పోసి అగ్గి పొలకేస్తే అంటుకుంటుందా? అంటుకోదు. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని ఏం చేస్తుందంట? ఆ తడిసిపోయిన పొలాలను కూడా, దహన బలిని కూడా దహించి వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెహోవాకు సాగిలపడి ఏం చేశారంట? ఆ యెహోవాయే దేవుడు, యెహోవే దేవుడని కేకలు వేసేందుకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా ఒక్కడే తప్పించుకొని పోనీ యొక్క బయట ప్రవక్తలను పట్టుకొని జనులతో చెప్పగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిసోను వాకు దగ్గర వారిని కొనుక్కోయి అక్కడ వారిని వధించెను. దాని తర్వాత అతడు మరలా కర్మేల పర్వతం మీదకి ఎక్కి వర్షము కొరకు ప్రార్థించాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క సహాయము కోరుకున్నాడు కనుక ఏలియా, దేవుడు అద్భుతంగా దేవుడు ఏం చేశాడు? ఏలియాకు సహాయం చేశాడు. కాబట్టి ఆ బయలుదేర ప్రవక్తలందరినీ కూడా ఏం చేశాడు? వధించాడు అని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తర్వాత ఏం చేశాడంట? వర్షం గురించి ప్రార్థన చేసి ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అక్కడ అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇశ్రాయేలు గుమ్మముల వద్ద వచ్చేను అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియ సహోదరి సహోదరా, ఇశ్రాయేలు గుమ్మము అక్కడి నుంచి అంటే ఏలియా ప్రయాణం చేసినది ఎంత దూరం అంట? 30 మైళ్ళ దూరం వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళ ఎంత దూరం అంట? 30 కిలోమీటర్లు, అంటే 20 మైళ్ళ దూరం పరిగెత్తుకుని వెళ్ళాడు. అహాబు రథం మీద వెళ్ళాడంట. అహాబు దేని మీద వెళ్ళాడు? రథం మీద వెళ్ళాడు. ఏలియా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే ఏలియా రథము కన్నా ముందు వెళ్ళిపోయాడు. కానీ ఎంత ఆశ్చర్యం ఒకసారి గమనించండి. అంటే ఏలియా ఎంత వేగంగా పరిగెత్తాడు ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. అంటే 30 కిలోమీటర్లు పరిగెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇక్కడి నుంచి పోళ్ళ ఎంత దూరమో అంత దూరం 30 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి మీరు పోళ్ళ పరిగెత్తగలరా? ఎవరు పరిగెత్తు? అంటే రథము కన్నా ముందుగా ఏలియా పరిగెత్తుకుని వెళ్ళి ఆ గుమ్మములో నిలబడ్డాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రవక్త ఏమయ్యాడు? వెరీ గుడ్, అలసిపోయాడు. ప్రియమైన వాళ్ళు, మనం కూడా ఎక్కువ పని చేస్తే మనం కూడా అలసిపోతాం. ఈ 2 రోజులు మార్నింగ్ ప్రార్థన చేయడానికి కూడా అలసిపోయాం. ఎందుకంటే తెల్లవారుజామున ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 అయిపోయింది. అంటే మనము కూడా కొన్ని సందర్భాల్లో అలసిపోతాం. కాబట్టి ఏలియా కూడా ఏమైందంట? అలసిపోయాడు. ప్రియ సహోదరి సహోదరు, ఇలాంటి ఒక రోజు మీరు కూడా ఆ గడియ తర్వాత మీరు ఎలా ఉంటారో ఒకసారి ఊహించుకొని ప్రియమైన వాళ్ళు.
అంటే మన జీవితాల్లో కూడా మనము కూడా పని చేసినప్పుడు మనం కూడా ఏమవుతామంట, అలిసిపోతామని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలసిపోయిన ప్రవక్త మరొక చెడ్డ వార్త ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ చెడ్డ వార్త అంటే, అహాబు భార్య యెజబెలు నేను నిన్ను చంపుతానని ఏలియాకు కబురు పంపింది. ప్రియమైన వాళ్ళు చూడండి, అప్పటికే అలసిపోయాడు. అలసిపోయిన వాడికి నేను చంపేస్తానని కబురు వస్తే ఎలా ఉంటుంది? అసలు ఇంకా విసుగు వచ్చేస్తుంది, ఇంకా ప్రాణం అదో రకమైన ఉంటుంది. ప్రియమైన వాళ్ళ చూడండి, మనం అప్పటికే కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం. ఎవరో వచ్చి నేను చంపేస్తానంటే మనకు ఎలా ఉంటుంది? చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎందుకు అహాబు యొక్క భార్య చంపేస్తానంది చెప్పలేదు. ఇప్పుడు దాకా వాక్యం ఉన్నారు కదా, ఎందుకు చంపేస్తానంది? వెరీ గుడ్. బయలు దేవతలను ఏం చేశాడు ఆయన? వధించేశాడు. అక్కడ బయలు దేవత మీద విజయాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు ఈమెకు ఎలా ఉంది? ఏలియాని చంపాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే ఇలాంటి యొక్క అలసిపోయిన సమయంలో నేను నిన్ను చంపుతానని ఎప్పుడైతే కబురు పంపిందో దేవుడు కర్మేల పర్వతం మీద తన శక్తిని చూపించాడు కనుక, కాబట్టి యెహోవాయే మా దేవుడు అని చాలా మంది చెప్పారు. ప్రియమైన వాళ్ళు ఏమన్నారు? యెహోవాయే మా దేవుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా యెహోవాయే మా దేవుడు అంటే ఎవరి దేవుడు? ఏలియా దేవుడు. కాబట్టి ఏలియా పక్షాన్ని వీళ్ళందరూ కూడా ఉన్నారంటే అహాబు యొక్క భార్యకు చాలా కోపం వచ్చేసింది. ప్రియమైన వాళ్ళ ఇదేంటి, నా పక్షాన ఉండాలి, నేను రాలేను కదా, నా భర్త అహాబు కదా, కాబట్టి నేను ఇక్కడ భర్త రాజు, నేను రాలేనైతే ప్రజలందరూ కూడా ఎవరి పక్షాన ఉండాలి? మా పక్షాన ఉండాలి. కానీ ప్రజలందరూ కూడా ఏలియా నమ్ముకున్న దేవుడి పక్షాన ఉన్నాడు. కాబట్టి అందుకనే ఏలియాని ఇప్పుడు ఏం చేయాలి? చంపేయాలి. కాబట్టి ఏలియాకు కబురు పంపింది. అంటే ఆమె రాణి కనుక సర్వాధికారము కలిగి ఉన్నది. అతడు తన భర్త రాజు కనుక అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలి, అధికారం ఉన్నప్పుడు ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలి. కానీ ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ ఏం చేస్తున్నామే? ఒక మంచి వ్యక్తిని చంపాలని ఆలోచన కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యెహోవా మా దేవుడు అని ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా చెప్పారో, కానీ వాళ్ళు అహాబు యెజబెలు లేరు అనే విషయానికి మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఎవరు లేరంటే అక్కడ అహాబు యెజబెలు లేరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి హృదయం అవిశ్వాసం చేత కఠినమైపోయింది. ప్రియమైన వాళ్ళం కొన్ని మంచి పనులు చేసే వారిని మనం దూషించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొన్ని మంచి కార్యాలు చేసిన వారిని మనం అవమానించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన హృదయము అవిశ్వాసంతో నిండి ఉన్నప్పుడు ఆ మంచిని చూడడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడం. అలాగనే అహాబు యెజబెలు కూడా వారి కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నారు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. యెజబెలు ఏలియాకు ఒక సమస్యగా చూసినట్లుగా మనం చూస్తున్నాం. వారిలో అహాబు యెజబెలు కూడా ఒక విషయానికి మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరా, కాబట్టి దీనికి ఆమె ఏమాత్రము కూడా పరిష్కారము ఏ విధంగా అనుకుంటుందంటే ఏలియాను చంపడమే పరిష్కారం. కాబట్టి అందుకనే ప్రియ సహోదరి సోదరా, ఏలియాను చంపడమే అనుకుని కాబట్టి దుర్మార్గురాలైన ఆయన యెజబెలు 19వ వచనంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 2వ వచనంలో 19 2వ వచనం దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని వర్తమానము ఏలియాకు ఒక దూత చేత పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియా మరణించాలని యెజబెలు ఆశపడ్డది. ప్రియమైన వాళ్ళ ఏలియా మరణించాలని యెజబెలు ఏం చేసిందంట? ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రవక్తను చంపాలని ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా చేయగలిగినది ఒకటే. ప్రియమైన వాళ్ళరా, ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి?
ఏరియా చేయడానికి ఇంకేముంది? ఏమి లేదు. ఇంకేం చేయాలి? వేరే పారిపోవాలి. అంటే ఎవరి చేతులైనా తప్పించుకోవచ్చు. ఆ దేశానికి ఆమె రాణి చేతుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందా? లేదు. రాజు చేతుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి అందుకనే ఒకే ఒక మార్గము పారిపోవడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అతడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్యములోనికి ఏమయ్యాడు? పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు అతడు కర్మేల కొండ మీద దేవుని మహిమను చూశాడు. ప్రియమైన వాడు, కర్మేల కొండ మీద ఏం చేశాడు? ఆయన దేవుని మహిమను చూశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పారిపోతూ ఉన్నాడు. అంటే ఒకప్పుడు దేవుని మహిమను చూసిన ప్రవక్త ఇప్పుడు ప్రాణానికి భయపడి ఏం చేస్తున్నాడంట? పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా అతడు ఒక అరణ్యములో మందరి వృక్షం కింద అలసిపోయి కూర్చున్నాడు. ఎంతో నిరాశతో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు, ఇంకా ఏమి చేయాలో అతనికి అర్థం కావట్లేదు. వెళ్ళాడు అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. ఆ మందరి వృక్షం దగ్గర కూర్చుని అలా నిరాశతో ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అలసిపోయి కూర్చున్నాడు, భయముతో వేదనతో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో అతడు ఎంతగానో బాధలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమన్నాడంటే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాళ్ళు కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజల కొరకు ప్రార్థన చేసే ఏలియా, అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆగిన ఆ గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? తన ప్రాణం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నా పితరుల కన్నా నేను గొప్పవాడు కాదు, కాబట్టి ఈ రాత్రి నా ప్రాణాన్ని తీసుకో అంటే ఆ యెజబెలు ఎంత అంటే ఆ భార్య భర్తలు ప్రవక్తను ఎంతగా హింస పెడుతూ ఉన్నారో ఒకసారి గమనించండి. అంటే ఇక్కడ దేవుని యొక్క సేవకుడిని ఎంత హింస పెడుతున్నారో ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా గమనించాలి. దేవుని యొక్క సేవ చేస్తున్న ఆ యొక్క ప్రవక్తను ఆ రాజు ఎంతగా హింసిస్తూ ఉన్నారో పరిశుద్ధ గ్రంథములో చాలా తేటతెల్లగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతడు ఎంతో వేదనతో ఉన్నాడు. అతడు చనిపోతే బాగుండని అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళు ఏమనుకున్నాడు? ఇప్పుడు ఇంకా అనవసరం నేను బ్రతకడం, చనిపోతే బాగుండునని అతడు అనుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలా అనుకున్న వారమే. ఎప్పుడు అనుకుంటాం? ఎప్పుడైతే కష్టంలో ఉంటామో, వేదనలో ఉంటామో, బాధలో ఉంటామో, ఎందుకు ఈ బ్రతుకని మనం కూడా చాలాసార్లు ఒకసారి అనుకునే సందర్భాలు ఉంటాయి. నేను వాళ్ళు అంటే అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడంటే తన ప్రాణము మీద ఎప్పుడు ఆశ పోతుంటే ఎంతో వేదనకి గురైతేనే ఆశ పోతుంది. కాబట్టి ఇక్కడ ఏలియా చనిపోతే బాగుందంటే అతడు ఆ భార్య భర్తలు ఎంత హింస పెడుతున్నారో ఒకసారి గమనించండి. యెజబెలు అహాబు ఎంత హింస పెడుతున్నారో ఒకసారి గమనించండి. వాళ్ళ హింసకు తట్టుకోలేక ఏం చేయాలనుకున్నాడు? చనిపోవాలని ఆశ కలిగి ఉన్నారు. చాలా మంది ఎలాంటి భార్య భర్తలు కూడా సమాజంలో ఉంటారు. వాళ్ళు ఎదుటివారు వాళ్ళు పెట్టే బాధలకు, వారు పెట్టే కష్టాలకు, వారు పెట్టే అవమానాలకు బ్రతికున్న వాళ్ళు కూడా చనిపోవాలనుకుంటారు. అటువంటి దుర్మార్గపు ఆలోచనలతో అనేక మంది భార్య భర్తలు సమాజంలో ఉంటారు. ప్రియమైన వాళ్ళు పెట్టే బాధలకు చాలా మంది ఏమనుకుంటారు? చనిపోవాలనుకుంటారు. ఉన్న నివాసస్థానం విడిచిపెట్టి పోవాలనుకుంటారు. అంటే అటువంటి కఠినమైన బాధలు పెట్టేవారు సమాజంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏలియా అహాబును కూడా చూస్తే అహాబు కూడా కాబట్టి యెజబెలు కూడా అలాగనే ఏలియాకు అనేకమైన శ్రమలు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భయము నిరుత్సాహంతో ఉన్నాడు. కాబట్టి వేదనలో ఉండటం ద్వారా ఈ యొక్క మూలన తన దేవునితో సహవాసాన్ని కలిగి లేని అతడు భావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తన యొక్క జీవితంలో ఎప్పుడైతే వేదన ఉందో, ఎప్పుడైతే బాధ ఉందో, దేవునితో సహవాసము నేను కలిగి లేననే అతడు ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అతడు చేసిన ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన రీతిగా చేసేటట్టుమైన వాడు.
ఇప్పుడు వరకు ఏలియా ఎలా చేశాడు? దేవుడు ఏది చెబితే అది చేశాడు. దేవుడు ఏది చెబితే అది చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన చేయగానే 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. అతడు దేవుడు చెప్పింది చేశాడు కనుక బయలుదేవతలు ఏమీ చేయకపోయినా తను చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశాడు? దహన బలిని తగ్గించి వేశాడు. అంటే దేవుడు చెప్పినప్పుడు చేస్తే విజయాన్ని పొందిన ఏలియా ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా కాకుండా తను చెప్పినట్లుగా తాను చేస్తూ ఉన్నాడు. అంటే చనిపోవాలనుకున్నాడు. అది ఎవరి నిర్ణయం? తన నిర్ణయం. అంటే తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని ఆశ కలిగినప్పుడు తన జీవితంలో ఏమొస్తున్నాయి? వేదన వస్తుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనకు కూడా మన జీవితంలో మన ఇష్ట ప్రకారంగా ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటామో మనం ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు మనను వేదనలోనికి కనిపిస్తాయి. అంటే దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు అతడు ఏ విధంగా కూడా వెనకంజే వేయలేదు. కానీ తన నిర్ణయాలు చెప్పిన చేస్తున్నప్పుడు అతడు వేదనలో బాధలో ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటతెల్లగా చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన రీతిగానే మనం ఏం చేయాలి? చేయాలి. ప్రియమైన వాళ్ళ, దేవుడు ఏదైతే నీకు చెప్తూ ఉన్నాడో, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో